మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లాలో 1,00,000 ఉద్యమి సభ్యత్వాల నమోదు కోసం కృషి చేయాలి. జనసేన రాష్ట్ర నాయకులు, టిట్కా హౌసింగ్ రాష్ట్ర చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో నిర్వహించిన జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే 50,000 పైచిలకు ఉద్యమ సభ్యత్వాలు నమోదయ్యాయని తెలిపారు. ఈ సంఖ్యను 1,00,000కు చేరేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. జనసేన పార్టీ వ్యవస్థాపకుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజల్లో పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రజల సంక్షేమం కోసం ఉద్యమం సాగించాలనే ఉద్దేశంతోనే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరిని ఉద్యమిగా పిలుస్తూ సమాజంలో మార్పు కోసం, సమాజం కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమకారులుగా ముందుకు రావాలని ఆయన కోరారు. 2014లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత నేను ఈ పార్టీ సామాన్య ప్రజల కోసం పెడుతున్నాను. వాళ్లకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించగలిగే శక్తి ఇవ్వాలంటే వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ కావాలా, వాళ్ళకు ఒక మనం బలమేమైన ఒక స్థానం కల్పించాలా. అటువంటి స్థానం, అటువంటి పార్టీ జనసేన పార్టీ. ఈ జనసేన పార్టీ ఎవరిదయా అంటే సామాన్య ప్రజలది. సామాన్య ప్రజలు మీరు మా పార్టీలోకి వచ్చి మీకు ఏమి కావాలా, ఎటువంటి రాజ్యం కావాలా, మీకు ఎటువంటి పరిపాలన కావాలా, మీ ముందర జరుగుతున్న అన్యాయాలు ఏంటి, మీకు ఏదైనా అన్యాయం జరిగితే కూడా మీరు ప్రశ్నించుకోవడానికి జనసేన పార్టీ అనేది మీకు ఒక మంచి అవకాశం ఇస్తుంది. సభ్యులు మన జనసేన పార్టీ చేసిన పోరాటాలు అని చెప్పి ఒకసారి గుర్తు చేసుకుంటూ, ఎవరైతే ఇటువంటి ఉద్యమాల్లో పాల్గొన్నారో 11 ఏళ్ళు కూడా జనసేన పార్టీ నడిపిన ఈ ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళని గౌరవిస్తూ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒక ఉద్యమకారుడు అని చెప్పి పెట్టడం జరిగింది. మనం అందరం కూడా ఇవాళ సభ్యత్వం తీసుకున్న వాళ్ళందరం కూడా ఉద్యమకారులు. దేనికయ్యా ఉద్యమకారులు అంటే సమాజంలో ఒక మార్పు కోసం. ఎటువంటి మార్పు అయ్యా అంటే ఒక మంచి మార్పు తీసుకోవాలా. సమాజంలో అన్యాయాలు లేకుండా, తారతమ్యాలు లేకుండా మా జనసేన పార్టీ 7 సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ 7 సిద్ధాంతాలను నమ్ముకుంటూ ఆ సిద్ధాంతాలను ముందరికి తీసుకుపోయే ఉద్యమాలు నడుపుతాం. ఈ సమాజం కావాలా. అందరూ ఇక్కడ పేద, ధనిక వర్గం, కులం, మతం ఎటువంటి తారతమ్యాలు లేకుండా అందరికీ ఒకే రకమైన అవకాశాలు, అందరికీ కూడా మన జీవితంలో మనకే కాకుండా మన రాబోయే భావి తరాలు, ఎవరైతే ముందర తరాలు, మీరు, మీ బిడ్డలు వాళ్ళకు కూడా ఒక బంగారు బాట, మంచి భవిష్యత్తు చేయాలంటే జనసేన పార్టీని బలోపేతం చేసుకోవాలా. జనసేన పార్టీని బలోపేతం చేసుకోవాలంటే ఈ మెంబర్షిప్ తీసుకొని ఉద్యమిగా ఉండాలా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఎవరైతే సభ్యత్వం తీసుకుంటారో వాళ్ళకి ఉద్యమి అని పేరు పెట్టడం జరిగింది. వీళ్ళందరూ కూడా సభ్యత్వ కార్యక్రమం మేము పెద్ద లెవెల్లో చేయాలనుకుంటున్నాం. ఈ ఉద్యమ సభ్యత కార్యక్రమం నెల్లూరు జిల్లాలో ఒక నిజంగా కూడా ఒక ఉద్యమం లాగా అన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్నాయి. మాది కూడా వచ్చి మీరు మాకు సహకరించాలా అని చెప్తే ఖచ్చితంగా కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది ఒక పార్టీకి సంబంధించిన విషయం. ఏ వర్గానికో లేక ఒక దీనికో సంబంధించింది కాదు. మా పార్టీ నాయకత్వం వేల కొద్ది సాధక్ అనే
అంటే ఎవళ్ళైతే సభ్యత్వాలు చేయించగలరో వాళ్ళని సాధక్ అని చెప్పి సభ్యత్వాలు చేయడానికి లింకులు ఇచ్చి వేల కొద్ది లింకులు ఇచ్చారు. దాని ఫలితంగా ఇవాళ నెల్లూరు జిల్లాలో 52,000 పైచలకు సభ్యత్వాలు అయినాయి. ఆత్మకూరులో కూడా రికార్డు స్థానంలో 10,000 పైన అయినాయి. దీనికి అందరి సమిష్టి కృషి ఉంది. ఏ ఒక్కరు చేసింది కాదు, ఏ ఒక్క నాయకుడు లేక ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అజయ్ కుమార్ చేయించారంటే అది తప్పు. అజయ్ కుమార్ ఒక్కడే చేయలేరు. అజయ్ కుమార్ తో పాటు ఎప్పుడైతే ఒక టీం ఫామ్ అయ్యి ఒక సమిష్టి కృషి చేస్తామో అది ఎవరన్నా కానివ్వండి, ఆ సమిష్టి కృషి వల్లే సభ్యత్వాలు వస్తాయి. ఇంతమంది సభ్యత్వాలు చేసుకున్నారు అనేది రాజకీయంగా వివేకం ఎవరికన్నా తెలుస్తుంది. సో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇక్కడ వచ్చి ఇంత పెద్ద సంఖ్యలో వేల మహిళలు జనసైనికులు పాల్గొనడం, ఇంత ఎండలో కూడా ఉండి ఈ అవరోధాలు ఈ చిన్న చిన్న వాటికి భయపడకుండా తొలకుండా ఇక్కడనే కూర్చొని సభ్యత్వ నమోదు కార్యక్రమాలు మేము ముగించుకుంటాం. రేపు 17వ తేదీ ముగింపు కలుగుతుంది. అప్పటికి నెల్లూరు జిల్లాలో మేము 1,00,000 సభ్యత్వాల టార్గెట్ లో కష్టపడి పనిచేస్తున్నాం. గ్రామంగా క్షేత్ర స్థాయిలో పోయి గ్రామంలో తిరుగుతున్నాం. వీలైనంత వరకు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశం మేరకు నేను నెల్లూరులో వచ్చి సభ్యత్వాలు చేస్తున్నాను. ఈ 1,00,000 టార్గెట్ అనేది సాధించడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే ఇవాళ ఇప్పుడే చూస్తే దాదాపు 55,000-56,000 ఉన్నాయి. ఇంకా కూడా అన్ని నియోజకవర్గాల్లో రూపొందుకొని ఇప్పుడు 1,00,000 సభ్యత్వాలు దగ్గరలో వస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్కారం.